హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నాం, మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఇంకా 2026 వచ్చేసాము. ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా మేము మా పిల్లల కోసం దాచిపెట్టలేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏదో ఒక పాయింట్ అనేది మీకు ఉపయోగపడుతుంది మీ లైఫ్లో. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో నాకు తెలిసిన ఐడియాస్ అనేవి మీతో షేర్ చేసుకున్నానండి ఎప్పటికప్పుడు కూడా. సో నేను ఎందుకంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్ మీద నాకు తెలిసినవి నేను రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. సో ఎలా మనం దాచుకున్న డబ్బుల్ని ఎలా రెట్టింపు చేసుకోవచ్చు అనేది. సో నాకు తెలిసిన ఐడియాస్ అనేవి మీతో షేర్ చేసుకుంటానండి. ఏదో ఒకటి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే 2026లోకి వచ్చేసాము. ఒక్క రూపాయి కూడా నా చేతిలో లేదు. రేపు పిల్లలు పెద్ద అయిపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తుకంటూ ఒక రూపాయి దాచిపెట్టాలి అని తాపత్రయపడే తల్లిదండ్రులందరూ కూడా. సో ఇక్కడి నుంచి మనం ఏం చేస్తే కొంచెమన్నా కొంచెమైనా మెరుగ్గా అవ్వగలుగుతాము అనేది ముందు ఆలోచించాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చేయాలి, మనకు వచ్చే జీతంలో అది 10,000 రానియండి, 20,000 రానియండి, 30 రానియండి, 40, 50, 1,00,000 రానివ్వండి. ఈవెన్ 1,00,000 వచ్చే వాళ్ళు కూడా జీతాన్ని ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసే ఉంటారు కదా. ఎందుకనంటే మనము ఆదాయం పెరుగుతుంది అంటే దానికి తగ్గట్టుగా ఖర్చు ప్రణాళిక ముందే రాసి పెట్టుకుంటాం. అంటే నాకు ₹1 రేపు బోనస్గా వస్తుంది, దానికి నేను ఇట్లా ఇది కొనుక్కోవడానికి దాచిపెట్టుకుంటాను, నా విష్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను ఖర్చు చేసుకుంటానని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. సో తప్పండి అసలు ఆ ఆలోచన. ఎందుకంటే మనం విష్ లిస్ట్ అనేది ఎప్పుడైనా సరే తీర్చుకోవచ్చు. అంటే ఇప్పుడున్న ₹1 మనం ఆదా చేసుకుంటే రేపటి భవిష్యత్తుకి అది మనకి ఉపయోగపడుతుంది కదా. అలా అని చెప్పేసి మీ కోరికల్ని చంపుకోవాలని చెప్పేసి కాదు. సో మనకు వచ్చిన జీతంలో ఫస్ట్ మనకి కొన్ని నీడ్స్ ఉంటాయి, అంటే అవి తప్పకుండా తీర్చుకోవాలి. సో ఆ నీడ్స్ కోసం మనం హాఫ్ ఆఫ్ ద జీతం అనే శాలరీ అనేది ఖర్చు చేసుకోవాలి. సో ముందు నీడ్స్. సో ఆ హాఫ్ ఆఫ్ ద శాలరీ దేనికి యూజ్ చేసుకోవాలి? ఇంటి రెంట్కి, గ్రోసరీ, కిచెన్ సామాను, గ్యాస్, వాటర్, మిల్క్, ఇలాగా మనకి అత్యవసరాలు ఉంటాయి కదా. సో వాటికి మాత్రం ఈ 50% ఆఫ్ శాలరీ అనేది యూజ్ చేసుకోవాలి. సో మిగిలిన హాఫ్ ఏం చేయాలి? ఆ హాఫ్లో 30% మాత్రం మనం ఖచ్చితంగా సేవ్ చేయాలండి. మనకి 30% ఆఫ్ శాలరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 వస్తుంది. 30,000 వస్తున్నప్పుడు మనకి వీలైనంత వరకు మన నిత్యావసర అవసరాలని 10 నుంచి 15,000 లోపే మనం కుదించుకోగలిగితే అసలు అదంతా 15,000 అనేది ఖర్చు అవ్వవు. మినిమం ఒక 10,000 మాత్రమే ఖర్చు అవుతాయి. సో కదండి, ఆ 10,000 మనం నిత్యావసరాలకు ఖర్చు చేసుకొని ఆ 15,000లో 10,000 పోయినాయి కదా. ఇంక ఇప్పుడు అంటే ఖర్చు చేశాం కదా, ఆ 15,000 పిల్లల చదువు కోసం, స్కూల్ ఫీజు కోసం మనం ఖర్చు చేయొచ్చు. ఇదొక ఐడియా. అండ్ మిగిలిన హాఫ్ ఉంది కదా, అంటే ఒక 15,000 మనం పక్కన పెట్టుకున్నాం కదా. ఆ 15,000లో 7,000, 8,000, 7 లేదా 8,000. సో మనం గనక అవి దేనికైనా సరే, ఇప్పుడు నాకు ఆడపిల్ల ఉందండి, ఆడపిల్ల ఉంటే దానికి ఎంత లేదనుకున్నా ఒక 5 తులాలు 6 తులాలు బంగారం చేసి పెట్టాలి. సో ఇప్పుడు ఉన్న తులం బంగారం ఎంత? 1,50,000 పైనే ఉంది. సో ఆ 1,50,000కి మనం చేయగలమా? ఆలోచించుకోవాలి ముందు. సో దానికి తగ్గట్టుగా మనం ప్రణాళిక చేసుకోవాలి. ఇప్పటి నుంచి నాకు పిల్ల పెద్ద అయ్యేలోపు ఒక 60 గ్రాములు 70 గ్రాములు నేను సేకరించి పెట్టుకోవాలి. అది బేసిక్ నీడ్ అండి. 6 తులాల్లో మనకి అసలు ఒక చైన్, నెక్లెస్, బుట్టలు, మాటీలు ఇవేనండి. ఇంకా అయ్యే 60 గ్రాముల దాకా పడిపోతాయి. సో ముందు మనం పిల్లల బంగారానికి, ఆడపిల్ల ఉంటే ఖచ్చితంగా మనం పెట్టాల్సిందేనండి. ఎందుకంటే అది తన హక్కు అనమాట. అంటే ఒకరోజు పెళ్ళయి వెళ్ళిపోతుంది. సో తనకి గౌరవం లభించాలి అంటే వెళ్ళిన చోట మనం ఖచ్చితంగా తన పేరున డబ్బు, ఆస్తి, బంగారం ఇవి ఇవ్వాలి కదండి. సో వీటి కోసం మనం కష్టపడాలి కదా. సో వాటి కోసం మనం ఎప్పటి నుంచి, పిల్ల పుట్టిన దగ్గర నుంచి మనం ఏం చేస్తే మనం కొంచెమన్నా దానికి వెనక వేయగలుగుతాము, మనం దాని గురించి ఆలోచించాలి. హాఫ్ ఆఫ్ ద శాలరీ నీడ్స్కి, పిల్లల ఫీజులకి, వాటికి. హాఫ్ ఆఫ్ ద శాలరీలో 30% వచ్చేసి డిపాజిట్లు కానీ, అంటే పిల్లల పేర్ల మీద డిపాజిట్లు కానీ, బంగారానికి కానీ, లేదు మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి డబ్బులు పెడితే దానికి రిటర్న్స్ బాగా వస్తాయండి. కొంత మనం అవగాహన చేసుకొని, మనకి తెలియకపోతే ఎవరినైనా తెలిసిన వాళ్ళని బాగా వాళ్ళ సలహాలు మనం పాటించి మనం ₹1 రెట్టింపు చేసుకోవచ్చు అనమాట. మనం దాచే ప్రతి రూపాయిని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. సో మనకి తెలియని విషయాన్ని ఒకరి దగ్గర తెలుసుకోవచ్చు అండి, అదేం తప్పేం కాదు. సో మనకి తెలియని విషయాన్ని ఒకరి దగ్గర నుంచి తెలుసుకొని మన సంపాదన రెట్టింపు చేసుకోవడం అదేం పెద్ద క్రైమ్ కాదు. సో వీళ్ళేంటి మాకు చెప్పేదని చెప్పేసి మనం ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకరోజు మనకి ఈ రోజు ₹1 ఉందండి, రేపు ₹1 లేదు, అత్యవసరం వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్ళి చేస్తాం? కాదు కదా, అలా అయితే కుదరదు కదా. సో అందుకని ముందు నుంచే ప్రణాళిక వేసుకోవాలి. సో నాకు తెలిసినవి నేను చెప్తున్నానండి. 30% ఇట్లా డిపాజిట్లకు కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, బంగారం కట్టడానికి స్కీమ్స్ ఉంటాయి కదండి, అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే చీట్లు వేసుకోవచ్చు. అసలు ఏం తెలియని వాళ్ళు చీట్లు వేసుకుంటారు కదా, సో అలా అయినా వేసి దాచుకోవచ్చు.
అవి దేనికైనా అవసరం అవుతాయి కదండి. సో అట్లా ఏదైనా చేసుకోవచ్చు. మిగిలిన 20% మనకి ఎప్పుడైనా అవసరం పడొచ్చండి. ఎమర్జెన్సీగా ఒక చోటకి వెళ్ళాలి, లేదు ఈ మంత్లో ఎమర్జెన్సీగా నాకు ఏదైనా అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ వచ్చినాయి. ఇప్పుడు ఈ 20% మనీని నేను అత్యవసరంగా వచ్చిన అంటే సడన్గా వచ్చిన ఎక్స్పెన్సెస్కి నేను ఖర్చు చేసుకోవచ్చు. లేదు ఇదే మనీ నాకు అసలు ఆ నెలలో నాకు ఎటువంటి ఇలా సడన్ ఎక్స్పెన్సెస్కి అవసరం పడలేదు, ఆ 5,000 కానీ లేదు అసలు 3,000 కానీ మిగిలినవి 30% ఆఫ్ శాలరీలో. సో ఆ మనీని నేను ఆ నెల ఖర్చు పెట్టకుండా వచ్చే నెలకు కూడా ఖర్చు పెట్టను. సో ఆ మనీ ఇంకా దాచిపెట్టేస్తాను అనమాట. సో అలా దాచిపెట్టుకొని పెట్టుకున్నా కూడా మనకి ఎమర్జెన్సీ ఫండ్గా ఎప్పుడో ఒకట్లా అవసరం అవుతుందండి. ఈ నెల కాకపోతే వచ్చే నెల, లేదంటే ఎప్పుడైనా సరే అవసరం పడతాయి కదా. సో వాటిని ఎప్పటికప్పుడు ఖర్చు చేయకుండా ఒక సేవింగ్స్ అకౌంట్లో కానీ అలా దాచిపెట్టుకుంటే మనకి ఇంకా అది మర్చిపోవాలి. సో ఉన్నాయి కదా అని వాడుకోకూడదు. సో అలా అయితేనే మనము ₹1 అనేది దాస్తామండి. ప్రెజెంట్ డేస్లో మన కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువైపోయింది కదండి. దానికి తగ్గట్టుగా మనం రూపాయి ఖర్చు చేసుకుంటా, అంటే రూపాయి చూసుకుంటా ఖర్చు చేసుకోవాలండి. ఎలా పడితే అలాగా డీమార్ట్కి వెళ్ళిపోయి ఒక 5-6 వేలు అవసరం లేకపోయినా కూడా ఖర్చు చేస్తే అది మనకి వృధా కదా. తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న పురుగులు పడతాయి సామాన్లు అనేది. సో ఎందుకంటే అలా కాకుండా మనకి ఎంత కావాలి, ½ కేజీ. సో అంతవరకు లిమిటెడ్గా తెచ్చుకొని నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటే ఏమైంది, ఫ్రెష్గా ఉంటాయి కదా. సో అలాగ మనం ప్లాన్ చేసుకుంటే మనకు వచ్చే 20,000 30,000 జీతాల్లో కూడా మనం ప్రశాంతంగా బతకొచ్చండి. సో మేము ఈ మధ్య కొంచెం ఇలాగా ప్రయత్నిస్తున్నాం అనమాట. కొంచెం ప్రయత్నిస్తున్నాము. కొంచెం మా స్థాయిని కూడా పెంచుకోవాలని, మాకున్న అడ్డంకుల్ని కూడా మేము అధిగమించాలని చెప్పేసి చూస్తున్నాము. సో నాకైతే ఇది ఉపయోగపడుతుంది. సో మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో వీడియో అయితే ఇంతవరకు చూశారు కదండి. సో ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. సో ఈ వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.